ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి గురించి మీకు తెలుసా? అది ఆకారంలో సాధారణ మొసళ్ళ కన్నా కూడా 3 నుంచి 4 రెట్లు పెద్దదిగా ఉంది. ఈ ప్రపంచంలోని క్యాట్ ఫ్యామిలీకి చెందిన అతిపెద్ద జీవి ఎలా ఉంటుందో మీకు తెలుసా? అది చూడ్డానికి సింహాల కంటే కూడా చాలా పెద్దదిగా ఉంది. అలానే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పాములు కెమెరాకు చిక్కడం మీరు ఎప్పుడైనా చూసారా? అది కూడా రీసెంట్ గా అమెజాన్ రివర్ లో ఒక పాము కెమెరాకు చిక్కింది. ఒక గ్రీన్ అనకొండ కెమెరాకు చిక్కింది. దాని ఆకారం చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సముద్రంలో ఉండే అతిపెద్ద పీత గురించి మీకు తెలుసా? దాని పొడవు 3 మీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ మీకు ఈ భయంకరమైన జంతువుల గురించి తెలియకపోతే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అయితే దానికంటే ముందు మీరు చేయాల్సింది ఈ వీడియోకి ఒక లైక్ చేయటం. లైక్ చేశారా? లైక్ అయ్యాక ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్నేల్. నిజానికి నత్తలు చాలా చిన్నగా ఉంటాయి. అవి తాబేలులాగా మెల్లగా వెళ్తుంది. కానీ వీటి ఆకారం తాబేళ్ల కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది. కానీ మన అరిచేతి కంటే కూడా పెద్దగా ఉండే నత్త గురించి మీకు తెలుసా? ఈ ప్రపంచంలో పెద్ద నత్త మన అరిచేతి కంటే కూడా పెద్దగా ఉంటుంది. దాన్ని మన అరిచేతిలో కూడా సరిగ్గా పట్టుకోలేం. దాని పేరు ఆఫ్రికన్ జైంట్ స్నేల్. దాని పొడవు దాదాపు 15 అంగుళాలు ఉంటుంది. ఇవి చూడ్డానికి సాధారణ నత్తల్లాగానే ఉంటాయి. కానీ వాటి ఆకారం చూడండి ఎంత భారీగా ఉందో. ఓడిన్. ఫ్రెండ్స్, ఈ లైగర్ సాధారణ క్యాట్ ఫ్యామిలీ జంతువులతో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. దీని ఎత్తు దాదాపు 11 అడుగుల వరకు ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోక మానరు. మేల్ లయన్ అండ్ ఫిమేల్ టైగర్ కి క్రాస్ బిడ్ చేస్తే ఈ విచిత్రమైన లైగర్ పుడుతుంది. ఈ లైగర్ పేరు ఓడిన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్యాట్ ఫ్యామిలీకి చెందిన జంతువు. ఒకవేళ ఇది నించుని ఉంటే దీని ఎత్తు 11 ఫీట్ల వరకు ఉంటుంది. ఇది దాదాపు 400 కేజీల బరువు వరకు ఉంటుంది. ఇది తలుచుకుంటే గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఇతర జంతువులను వేటాడగలదు. కానీ యాక్చువల్ గా ఇది ఒక పెంపుడు జంతువు. అందుకనే ఇది ఏ జంతువు పైన దాడి చేయదు. జపనీస్ స్పైడర్ క్రాబ్. ఫ్రెండ్స్, మీకు ఈ భయంకరమైన పీత గురించి తెలుసా? దీని కాళ్ళు ఎంత పెద్దగా ఉంటాయంటే వాటి సహాయంతో మన మనుషులను కూడా చాలా సులభంగా పట్టుకోగలదు. ఎందుకంటే దీని కాళ్ళు చాలా పొడవు వరకు పెరగగలదు. ఒక సాధారణ స్పైడర్ క్రాబ్ పొడవు 1 మీటర్ వరకు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు దొరికిన వాటిలో పెద్ద స్పైడర్ క్రాబ్ పొడవు 3.17 మీటర్స్. వీటి బరువు దాదాపు 20 కేజీల వరకు ఉంటుంది. ఇది వయసు పెరుగుతున్న కొద్దీ ఆకారంలో చాలా పెద్దగా మారుతుంది. వీటి గురించి ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే ఇది దాదాపు 100 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇది మిగిలిన జంతువుల నుంచి తప్పించుకోవడం కోసం వీటి ఆకారాన్ని రాయిలాగా మార్చుకుంటాయి. ఏ విధంగా అయితే ఊసరవెల్లులు తమ పరిసరాల రంగులోకి మారుతుందో అదే విధంగా ఇది చుట్టుపక్కల ఉన్న రాయిలాగా మారుతుంది. పెట్రా, ది స్ట్రాంగెస్ట్ డ్రాఫ్ హార్స్. ఫ్రెండ్స్, మీలో చాలా మంది గుర్రాన్ని రైడ్ చేసే ఉంటారు లేదా గుర్రపు బండ్లలో ప్రయాణించే ఉంటారు. కానీ చాలా బరువును కూడా తేలిగ్గా మోయగలిగే ఒక గుర్రం ఉందని మీకు తెలుసా? పెట్రా అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత దృఢమైన గుర్రం. ఇది ఎంత బరువునైనా చాలా సులభంగా లాగుతుంది. ఇది దీని బలంతో చాలా కాంపిటీషన్స్ లో ఈ గుర్రం కొన్ని 100 కేజీల బరువున్న వస్తువును కూడా చాలా సులభంగా లాగుతుంది. అది కూడా బురదలో లాగుతుంది. సాధారణంగా మన మనుషులకి బురదలో నుంచోడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఈ గుర్రం బురదలో ఉన్న వస్తువులను కూడా చాలా సులభంగా లాగుతుంది. జైంట్ స్నేక్ కాటన్ కెమెరా. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే పెద్ద పాము మీ కళ్ళ ముందుకు వస్తే మీరేం చేస్తారు? చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం దాని నుంచి వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. కానీ ఈ వీడియోలో అంతా రివర్స్ లో ఉంది. చూడండి, ఈ భారీ అనకొండను చూడండి. ఇది కనిపించింది అమెజాన్ రివర్ లో. ఇది అతన్ని చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తి ఆ అనకొండ తోకను పట్టుకుని వెనక్కి లాగుతున్నాడు. ఇది చాలా తెలివి తక్కువ పని. అయినా సరే అతను ఎంత ధైర్యంగా చేస్తున్నాడు చూడండి. ఈ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ అని చెప్తున్నారు. ఇది చాలా పొడవుగా ఉండటం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. ఇదైతే చాలా ఓల్డ్ వీడియో, కానీ రీసెంట్ గా రికార్డ్ అయిన ఈ వీడియోని చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది 26 అడుగుల పొడవైన అనకొండ. అది కూడా అమెజాన్ రివర్ లో కనిపించింది. దీని బరువైతే దాదాపు 200 కేజీల వరకు ఉంది. దాని తల అయితే మనిషి తల అంతా ఉంది. ఇది ఒక నార్థన్ గ్రీన్ అనకొండ. అయితే ఇది కనిపించింది ఎప్పుడో కాదు, ఈ ఇయర్ ఫిబ్రవరిలో. జ్యూస్. ఫ్రెండ్స్, కొంతమంది వ్యక్తులు పాటలు పాడి డాన్స్ చేస్తూ కామెడీ చేస్తూ వైరల్ అవుతూ గుర్తింపును తెచ్చుకుంటారు. కానీ ఒక నోరు లేని జీవి గుర్తింపు తెచ్చుకుంది అంటే మీరు నమ్ముతారా? దానికున్న గుర్తింపు గురించి ఆ జంతువుకే తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తుంది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కుక్క అయిన జ్యూస్ గురించి. ఇది నుంచుంటే దీని పొడవు దాదాపు 3 అడుగుల 5.18 ఇంచులు ఉంటుంది.
అందుకనే ఈ కుక్క పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చేర్చారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ కుక్క ఇప్పుడు బ్రతికి లేదు. ఇది చాలా పొడవు ఉండటం వల్ల చాలా తక్కువ వయసులోనే ముసల్ది అయింది. అందుకని ఇది తనకు 3 ఏళ్ల వయసులోనే 2023 సెప్టెంబర్ 13న చనిపోయింది. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్పైడర్. ఒక సాధారణ సాలీడు ఒక గూడును నిర్మించుకుని అందులో ఉండి దాని దగ్గరకు వచ్చిన చిన్న చిన్న పురుగులను వేటాడి తింటుంది. కానీ ఒక సాలీడు పురుగు నెట్ కట్టకుండా తనంతట తానే ఆహారాన్ని వెతుక్కుంటుంది అన్న విషయం మీకు తెలుసా? అది చిన్న చిన్న జీవులనే కాదు, కప్పలు, ఎలక లాంటి పెద్ద పెద్ద జీవులను కూడా వేటాడి తినేస్తుంది. ఇది పక్షులను కూడా చాలా సులభంగా వేటాడి తినేస్తుంది. ఫ్రెండ్స్, ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ ఇది నిజం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గొలియత్ బర్డ్ ఈటర్ స్పైడర్. దీని కాళ్ళు దాదాపు 1 అడుగు వరకు పెరుగుతాయి. అందుకనే ఇది పెద్ద పెద్ద జంతువులని కూడా చాలా సులభంగా వేటాడగలుగుతుంది. నిజానికి దీనికి కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు, అయినా కూడా ఇది చాలా సులభంగా ఇతర జంతువులను వేటాడుతుంది. సేమ్ అలానే దీన్ని వేటాడే జంతువుల నుంచి కూడా తప్పించుకుంటుంది. ఇది ఎలా దీన్ని వేటాడే జంతువుల నుంచి తప్పించుకుంటుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. యాక్చువల్ గా దీన్ని కాళ్ళపైన షార్ప్ గా ఉండే హెయిర్ ఉంటుంది. ఇక ఇతర జంతువులు దీని దగ్గరకు వస్తున్నప్పుడు ఆ హెయిర్ వైబ్రేట్ అవుతుంది. దీనివల్ల అది ఇతర జంతువులకు చిక్కకుండా పారిపోతుంది. కానీ దీని గురించి ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే దీని దగ్గరకు ఏదైనా జంతువు వస్తున్నప్పుడు ఇది దీని షార్ప్ హెయిర్ తో దానిపై దాడి కూడా చేస్తుంది. దీని హెయిర్ తో దాన్ని పొడుస్తుంది. అప్పుడు దీన్ని వేటాడాలి అనుకున్న ఆ జంతువులు అక్కడి నుంచి పారిపోతాయి. వరల్డ్స్ లార్జెస్ట్ సీ టర్టిల్. ఒక సాధారణ తాబేలును మన చేతుల్లో కూడా ఈజీగా పట్టుకోగలం. కానీ ఈ ప్రపంచంలో ఆకారంలో పెద్దగా ఉన్న తాబేళ్లు కూడా ఉన్నాయి. ఈ తాబేలు గురించి మాట్లాడుకుంటే ఇది మిగిలిన తాబేళ్ల కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న తాబేలు ఏదైతే ఉందో ఇది ఈ ప్రపంచంలోనే అతి పెద్ద తాబేలు. ఇది దాదాపు 2 మనుషులంత పెద్దగా ఉంటుంది. ఒకవేళ దీని బరువు గురించి మాట్లాడుకుంటే ఇది దాదాపు 900 కేజీల వరకు బరువు ఉంటుంది. 10 మంది సాధారణ మనుషులు బరువు కూడా ఇంత ఉండదు. ఇంత పెద్ద తాబేలును మీరు దూరం నుంచి చూస్తే ఒక బండరాయి లాగా కనిపిస్తుంది. దీన్ని చూసి చాలా మంది ఇది నడుస్తున్న రాయి ఏమో అని పొరపాటు పడతారు. ఈ తాబేలును లెదర్ బ్యాక్ సీ టర్టిల్ అని అంటారు. బిగ్గెస్ట్ క్రొకడైల్ కాటన్ కెమెరా. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి పేరు లేలాంగా. సైంటిస్టులు దీన్ని ఫిలిప్పీన్స్ లో గుర్తించారు. దీని పొడవు 6.17 మీటర్స్, అంటే 20 అడుగుల 3 అంగుళాలు. ఇప్పటి వరకు కనుగొన్న పెద్ద మొసలి ఇదే. అందుకనే దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చేర్చారు. దీని పొడవు గురించి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే 3 6 అడుగుల పొడవున్న మనుషులను కలిపినా కూడా దీని అంత పొడవు ఉండరు. ఇది సాధారణ మనిషిని కూడా చాలా సులభంగా తినగలుగుతుంది. దీన్ని పట్టుకోవడానికి దాదాపు 100 మంది మనుషులు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఎక్స్పర్ట్స్ దీని పొడవును కొలిచారు. కానీ 2018లో ఈ మొసలి చనిపోయింది. ఫ్రెండ్స్, ఈ జంతువుల గురించి తెలుసుకున్న తర్వాత మీకు వీటిలో ఏ జంతువు భయంకరంగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన రీసెంట్ వీడియోస్ ని ఇక్కడ ఎన్కర్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.